ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. పార్టీలో క్యాండిడేట్ల మార్పుతో ఒక పార్టీ ఒకవైపు, పొత్తులతో ఎత్తులు వేస్తున్న పార్టీ మరోవైపు, ఇలా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలబలాలను అంచనా వేసే పనిలో పడ్డాయి. ఈ రెండు ప్రధాన పార్టీలు చేస్తున్న సన్నాహాల్లో ఇప్పుడు ఆమె ఎంట్రీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిస్తుందా? ఇప్పటికే ఓసారి ఓటమి పాలైన ఆమె మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? ఇంతకీ ఏపీలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారు? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన వైఎస్ విజయమ్మ కొడుకు వైపా కూతుర తెలుసుకునేందుకు వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. ఏ పార్టీ అనేది ఎంచుకొని టికెట్ కోసం ప్రయత్నం చేయడం నాయకులకు కామన్ విషయం. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తంతు కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ కోసం అన్ని పార్టీలోనూ టికెట్ల రచ్చ కొనసాగుతుంది. దీంతో రాజకీయ పార్టీలు సైతం కొత్త ముఖాలను పరిచయం చేసి అధికారంలోకి వచ్చే పనిలో పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి వైఎస్ విజయమ్మ. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లిగా అందరికీ సుపరిచితం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆమె పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం సీఎం సీటు ఆశించిన జగన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పించకపోవడంతో పార్టీతో విభేదించారు. కాంగ్రెస్ పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ పేరిట రాజకీయ పార్టీని జగన్ స్థాపించారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అహర్నిశలు కృషి చేశారు విజయమ్మ. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆమె వైసీపీ గౌరవాధ్యక్షురాలు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాదు, ఒక రకంగా ఏపీ రాజకీయాలకు కూడా దూరమయ్యారు. తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. తన కూతురు వైఎస్ షర్మిలమ్మ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడంతో ఆమెకు మద్దతుగా నిలిచారు విజయమ్మ. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడంతో రాజశేఖర్ రెడ్డి మద్దతుదారులను షర్మిలకు దగ్గర చేయడంలో విజయమ్మ సక్సెస్ అయ్యారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర సమయంలో రాజకీయంగా అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో విజయమ్మ వ్యూహాలు బాగా పనిచేశాయి. రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి ధీటుగా ఎదుర్కోవడంలో కూతురుకు బాగా సపోర్ట్ చేశారామె. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అంతర్గత పొత్తులో భాగంగా షర్మిల తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హస్తం పార్టీ ఫోకస్ ఏపీ మీద పడింది. తెలంగాణలో హస్తం పార్టీకి మద్దతిచ్చిన వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించే విషయాన్ని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలోని సీనియర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అంతేకాకుండా ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తే దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ కూడా ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించడం తప్పనిసరి భావిస్తున్నారు. వాస్తవానికి విజయమ్మ మదిలో ఏముందనే విషయం బయటికి రానప్పటికీ కూతురు కోసం ఆమె కాంగ్రెస్ తరపున బరిలో దిగుతారనే వార్తలు మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ తరపున బరిలో దిగాల్సి వస్తే కడప జిల్లా కమలాపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో విజయమ్మ ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారట విజయమ్మ. రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా కావడంతో గత ఎన్నికల్లో 2 సార్లు విజయమ్మ తమ్ముడు
రవీంద్రనాథ్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆ రెండు అంశాలు తమకు కలిసొస్తాయని విజయమ్మ భావిస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తుంది. కమలాపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయిన లీడర్ లేడు. కమలాపురం నుంచి విజయమ్మ పోటీ చేస్తే తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి సైతం మద్దతుగా నిలుస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.